మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఆఖరి దశకు వచ్చింది. అయితే మన తెలంగాణ నుంచి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఏఐఎంఐఎం పార్టీ అక్కడ ఎన్నికల బరిలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ ఈ ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్నారు. 15 मिनट है. वेरी सॉरी, वेरी सॉरी. 9:45 देखो 9:45. अरे అయితే కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్రం విడిపోక ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు అవిభక్త ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు అయితే అక్బరుద్దీన్ ఓవైసీ మాకు ఒక పావు గంట టైం ఇచ్చి చూడండి, పోలీసులను పక్కకి జరగమని చెప్పండి, ఒకవేళ మీరు అలా చేస్తే మేమేంటో మీరు చూస్తారంటే అతనికి లీగల్గా చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు అతను. అప్పట్లో అది పెద్ద దుమారమే రేగింది. ఇప్పటికి కూడా చాలామంది అక్బరుద్దీన్ ఓవైసీ అలా అనకూడదు అని ఎప్పటికంటామేంటి, ఎప్పటికీ కూడా అలా అనకూడదు. అయితే మళ్ళీ అలాంటి తిమ్మిరి మాటలే, అలాంటి తేట మాటలే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ మహారాష్ట్రలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా చిచోరా పన్ను అంటారు తెలుసా, ఆవరా పన్ను అంటారు. చిచోరా పన్ను అంటే చిల్లరగా అంటే ఎట్లా అంటే అంటున్నారు కానీ అన్నట్టే. ఎగ్జాంపుల్, టైం ఎంత అయింది, పావు గంట, ఇంకా పావు గంట ఉందా అని అనగానే అందరూ ఈ చుట్టుపక్కల ఈ ఎదురున్న చిన్న పిల్లలు కావచ్చు, కుర్రాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ పావు గంట అనగానే ఆటోమేటిక్గా పావు గంట టైం ఏంటి మేమేం చేస్తాము చూడండి అనే ఒక ఆ బ్రాండ్ లాగా తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు టైం ఎంత ఉంది, పావు గంట ఉందా ఇంకా అని అంటాం. వాళ్ళందరూ అరవటం. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతాడు, అక్బరుద్దీన్ కూడా దాదాపు ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ అని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పావు గంట టైం ఇస్తే ముస్లిమ్స్కి ఈ దేశంలో పావు గంట పోలీసులు పక్కగా జరిగిపోతే మేమేంటో చూపిస్తూ ఉంటున్నారు కదా. ఇది మైనారిటీగా ఉన్న ముస్లిమ్స్ అలా చేస్తే సపోజ్ నరేంద్ర మోదీ, ఈ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క పావు గంట మీరందరూ పోలీసులు తప్పుకోండి, హిందువులను వదిలేస్తున్నాం అంటే ఒకవేళ అప్పుడు హిందువులు మిమ్మల్ని ఓవర్ పవర్ చేయలేరా? ఈ దేశంలో ఒక మతం అనేది తుడిచిపెట్టుకుపోయే అవకాశం లేదా? ఈ దేశం ఇంత చక్కగా అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఇంత హాయిగా ప్రశాంతంగా ఉంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో అది ఇన్ని సంవత్సరాలు ఉండటానికి కారణమే మన దేశంలో ఉన్న విభిన్న మతాలు, విభిన్న కులాలు, వివిధ భాషలు, వివిధ రీజనల్లో ఉండే ప్రతి ఒక్క ట్రెడిషన్స్ అన్నీ కూడా కలిసి మనుషులందరూ ఒక్కటే అని కలిసి ఉండటం. అది ఈ దేశానికి ఉన్న బలం. మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతుందే అది, మన దేశ హెరిటేజ్ అది. కానీ మీ లుచ్చా రాజకీయాల కోసం ఈ తేట మాటలు మాట్లాడి ఈ శవాల మీద ఏమంటారు, ఎందుకులే నాకు మంచి మాటలు రావట్లా. అసదుద్దీన్ ఓవైసీ గారు, మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మేము ఇలా చేస్తాం, ఈ నియోజకవర్గాన్ని ఇలా అభివృద్ధి చేస్తాం, మీకు ఇలాంటి నిధులు తీసుకొస్తాం, మీకు ఈ సంక్షేమ పథకాలు ఇస్తాం, మీకు ఇలాంటి విద్య ఇస్తాం అని చెప్పి మాట్లాడి వాళ్ళని ఓట్లు అడగాల్సిన మీరు పావు గంట జరగండి, 5 నిమిషాలు జరగండి, పావు గంట జరిగితే మేము అది చేస్తాం, 2 నిమిషాలు జరిగితే మేము ఉత్సవోసుకుంటాం. ఏంటి ఈ మాటలు, ఈ రెచ్చగొట్టే మాటలు ఏంటి? ఎదురు ఉన్న ఆ పిల్లలందరూ ఒకవేళ మతకల్లోలాలు జరిగితే మీ మాటలు నమ్మి ఆ పిల్లల్లో ఎవడైనా ఉద్రేకభరితంగా ఎవడైనా ఉండి ఒక రకమైన గ్రూప్గా ఉన్నప్పుడు, ఒక మందంతా ఉన్నప్పుడు, ఈ మాస్ హిస్టీరియాలో భాగంగా ఒక అన్కంట్రోలబుల్ మాబ్ ఉన్నప్పుడు ఎవడైనా రెచ్చిపోయి ఆ సభ నుంచి బయటకు వెళ్తూ హిందూ దేవాలయాల మీదో, హిందువులు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న ఇళ్ల మీద ఏమైనా చేస్తే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? అసదుద్దీన్ ఓవైసీ గారు, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఈ చిల్లర మాటలేంటి?
ఇది మీరు తగ్గించుకోవాలి. మీరు ఈ అతిని తగ్గించుకోవాలా. మీలాంటి వాళ్ళ వల్లే ఈ దేశంలో హిందువులలో కూడా ఒక రాడికలైజేషన్ అనేది మొదలైంది, సాఫ్రనైజేషన్ మొదలైంది. చిన్న చిన్న పిల్లలు ఈ సాఫ్రనైజేషన్కి గురవుతున్నారు. మిమ్మల్ని అడ్డంగా పెట్టుకొని ఆ బీజేపీని అడ్డంగా పెట్టుకొని మీరు ఈ డ్రామాలు, ఈ ప్రజలకు చెప్తున్నా, ఇదంతా ఒక టామ్ అండ్ జెర్రీ రేస్. ఇదంతా ఒక టామ్ అండ్ జెర్రీ రేస్. ఎందుకు టామ్ అండ్ జెర్రీ రేస్ అంటున్నానంటే, టామ్ అండ్ జెర్రీ రేసు ఎప్పుడు కూడా ఈ టామ్ జెర్రీకి దొరికిపోదు, ఆ టామ్కి జెర్రీ దొరికిపోదు. ఎందుకు? ఒకవేళ దొరికిపోయి తినేసింది అనుకోండి, షో అయిపోద్ది. సో అది పరిగెడతానే ఉండాలి, ఇది పట్టుకుంటానికి ట్రై చేస్తానే ఉండాలి, అక్కడ ఆ షో అలా రన్ అవుతానే ఉండాలి. షో రన్ అవ్వాలంటే అది దొరకకూడదు, అది దొరికిపోతే తినేస్తే చచ్చిపోతే షో అయిపోద్ది. సో వీళ్ళు కూడా మేము వాళ్ళని చంపేస్తాం అంటారు, వాళ్ళు వీళ్ళు మేము చంపేస్తాం, మేము ఈ మతాన్ని మేము కాపాడుతాం, ఆ మతాన్ని మేము కాపాడుతాం. ఎవడో ఏ మతాన్ని కాపాడు, మధ్యలో బలిపశువులు పిల్లలు, కుర్రాళ్ళు. అయిపోతే నా అభిమాన నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ప్రచారానికి వెళ్ళారు. భయపడతారా? సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా? ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది, దేశం. ఇది సెక్యులర్ కంట్రీ. ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, ఇది చాలా బలమైన ధర్మం. భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు. ధైర్యంగా మన నేల ఎక్కడికి పడుకోము. తలవార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చున్నాం. ఎవరికి దొమ్మలు చేయడానికి ఇది ఆలోచించాం. వెళ్ళి ఆయన కూడా మోర్ ఆర్ లెస్ ఇదే, అక్కడికి వెళ్ళి కూడా సనాతన ధర్మం. పవన్ కళ్యాణ్ గారు మీరు మారరా? ఆంధ్రప్రదేశ్లో ఇది ఎలాంటి బ్యాక్ ఫైర్ ఉందో మీకు అర్థం కాలేదా? అక్కడికి వెళ్ళి కూడా సనాతన ధర్మం, అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చేస్తాం. ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ మాటలను పట్టుకొని అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చేసి ఇట్లా మాట్లాడితే మేము చేతులు కట్టుకొని తలవార్లు పట్టుకొని ఈ లుచ్చా రాజకీయాలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మనకి? అక్కడికి వెళ్ళి మిమ్మల్ని ఒక గౌరవప్రదమైన హోదాలో మిమ్మల్ని పిలిచారు. మీరు అక్కడికి వెళ్ళి బీజేపీ ఇది చేసింది, ఈ 10 సంవత్సరాలుగా ఇది ఓడబడిచింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఓట్లు వేయండి, మహారాష్ట్రకి మేము ఇది చేస్తాం, నేను ఎన్డీఏ అలయన్స్లో ఉన్నాను కాబట్టి బీజేపీ ఇది చేస్తుంది, నరేంద్ర మోదీ గారు ఇది చేస్తారని చెప్పి పాలసీలు మాట్లాడకుండా మేము ఈ విద్యను అందిస్తాం, మీకు ఈ ఉద్యోగాలు ఇస్తాం, పెరిగిన రేట్లను తగ్గిస్తాం, పెట్రోల్ రేట్లు 60లో ఉన్నది 120కి తీసుకెళ్ళాం కదా, 150కి చేస్తాం, గ్యాస్ రేట్లు 500లో ఉన్నది 1100కి తీసుకెళ్లారు కదా 2000కు చేస్తాం. ఇట్లాంటి మీ మంచి మంచి కార్యక్రమాలు చెప్పి మీరు ఓట్లు అడగాల్సింది పోయి ఇదేంటి తలవారులేంటి, ఈ సనాతన ధర్మాలేంటి? ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ఎంఐఎం కానీ, ఈ బీజేపీ కానీ, ఇంకా ఏ క్రిస్టియన్ పార్టీ అయినా సరే, మీరు మతానికి మేము ఉద్ధారకులు అంటే మీరు నమ్మొద్దు. ఈ బొచ్చుగాళ్ళు పుట్టక ముందు మతాలు ఉన్నాయి, చచ్చిపోయినాక కూడా ఆ మతాలు కంటిన్యూ అవుతాయి. దేశం కాపాడటం ఏంటి? వీళ్ళు ఎవరిల్లు బొంగు? ఈ బొచ్చుగాళ్ళు ఎవరు? వీళ్ళంతా దేశాన్ని వీళ్ళు ఎవరు కాపాడటానికి? వీళ్ళు రాకముందు ఈ భారతదేశం ఉంది, వీళ్ళు వెళ్ళిపోయినాక భారతదేశం ఉంటుంది. మీరు నేను పుడతాం, చచ్చిపోతాం, దేశాలని మతాలని కాపాడటానికి వీళ్ళు పెద్ద సూపర్ మ్యాన్లు కూడా దేశాలను ఎంత కాపాడతారు, ఫ్యాంటసీ క్యారెక్టర్లుగా. వీళ్ళు అది కూడా కాదు కదా. దయచేసి ప్రజలందరూ ఈ ట్రాప్లో పడొద్దని ఆశిస్తూ థ్యాంక్ యూ.